సుధావ్లాగ్స్కి స్వాగతం అండి. ఇవాళ మా ఇంట్లో రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేయడం అండి, పసుపు కట్టడంనండి. ఇవాళ రేపు కళ్యాణం కదా, అందుకని ఇవాళ ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసి అప్పుడు రేపు పెళ్లికి సిద్ధం అవుతారండి. దంపతులు ఇద్దరును చక్కగా సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి బొట్టు పెట్టి పూలదండ వేసండి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేశానండి. బొగ్గలు చొక్క పెట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేశాను. ఎంతో అందంగా ఆనందంగా జరిగిందండి. చక్కగా ఉంది. ఈలోగా రామ పరివారం మొత్తం మన ఆంజనేయ స్వామి పరివారం అందరూ వచ్చేసారండి. పిల్లలు పెద్దలు అందరూనండి. ఎంత గుంపు వచ్చింది అనుకున్నారు. జరుగుతుంటేను చక్కగా దేవుడి గదిలోకి కూడా వచ్చేసిందండి. వచ్చేసి పట్టుకుని వెళ్ళిందండి అరటిపండు. రామ పరివారు ఆంజనేయ స్వామి పరివారం అందరూ వచ్చేసారు. అదిగోండి పసుపు కొడుతున్నాం. మా మనవరాలు సెలవులకు వచ్చేసిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాట, ఎగ్జామ్స్ అయిపోయాయి. అది నేను ఉన్న ఇంట్లో అందుకు ముందు మేము కొట్టేస్తున్నామండి. పసుపు కొట్టి చక్కగాను బొట్టు పెట్టుకున్నామండి. అదండి ఇవాళ మా ఇంట్లో ఈ సందడి జరిగిందండి. అనుకోకుండా నేను ఎవరిని పిలవలేదు. పిలవకపోయినా సరే అనుకోకుండా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి రప్పించుకున్నారండి. ముత్తైదులు వచ్చారు, కైకమ్మ వచ్చింది అండి. పానకానికి కూడా బెల్లం పట్టుకొచ్చి ఇచ్చారండి ఒక ఆవిడైతేను. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. చేసి కొద్దిగా ఓపిక లేకండి, హెల్త్ బాగోక నేను ఎవరిని పిలుచుకోలేదు. ఎప్పుడు అందరినీ పిలుచుకుంటాను. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం, మంగళం శుభమంగళం మా కృష్ణస్వామికి మంగళం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నిరజానయునకును నీరాజనం నీరాజనం నీరాజనం. కళ్యాణం బొట్టు పెట్టి బొగ్గం చుక్క పెట్టి స్వామికి అమ్మకి హారతి ఇచ్చామండి. నేను మా మనవరాలు కలిపి హారతి ఇచ్చాము. చక్కగా ముత్తైదులు వచ్చారండి. ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకున్నానండి, పండు తాంబూలం ఇచ్చుకున్నాను. ఈ అవకాశం రామచంద్ర ప్రభు నాకు సీతమ్మ తల్లి కల్పించారండి. అదిగోండి మా రాముడు రోలు ప్రతి సంవత్సరం రొట్లోనే కొడతాం మేము. ఇదండి సంగతి.